కార్తిక్ ఎక్కడ ఆంటీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా. అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కాదు, టీమ్ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా? సంధ్య, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం. పెళ్లి గురించి రేపు 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 తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే గుడ్డెత్తి చెలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు. కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏమండి, ఏంటి ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవుతుందని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు. ముక్కు బాగా ముందుకొచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు, ఆయన ఎందుకు? నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాను. వదిలేండి వదిలేండి. ఎవరితండి చెప్పిన ఎదవా? మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా. ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత దొబ్బెత్తారు నన్ను. ఇది జరగదు కానీ వదిలేండి. హలో పెట్ల కార్తిక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడబడిపోయాడా? ఎస్, ఇక నుంచి అంతా రచ్చ రంబోలా. అంటే నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరసైనా నాకొద్దు, అంతే. ఒరే, తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన 2 కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ, నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికైనా వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రాన్లే, నువ్వే వెళ్ళరా. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు, 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులు వేసేవాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోకు లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా, చూడముచ్చటగా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు, నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో, ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసుకురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లోలేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా? కూర్చోరా, మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం
నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోవన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా, నన్నే మెడపట్టి గెట్టమంటారా? అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోక్ అయిపోయావరా? ప్లీజ్ నన్ను కంపచేయకుమా, నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? అన్నీ జాగ్రత్తగా సర్దుకోవాలి. ఫ్యాన్స్ మొత్తం 4, 1 2 3 4. ఓకే. బ్రష్, పేస్ట్, సోప్. అమ్మయ్యా. ఓకే. షర్ట్స్ 1 2 3 4 5. ఓకే. 1 జాకెట్ ఓకే. షేవింగ్ క్రీమ్ ఓకే. ఇప్పుడు కౌంట్ కరెక్టో కాదో చూసుకోవాలి. 20కి 19 ఉన్నాయి. ఒక్కటి మిస్ అయింది. ఏం మిస్ అయి ఉంటుందబ్బా? అట్టు మొత్తం వెతికేయాలి. నో కాంప్రమైజ్. నిన్ను వదిలిపెట్టను. దొరికింది. బుజ్జిముండ ఇక్కడున్నావా నువ్వు? ఇది నా షైనీ సెంటిమెంటల్ రక్షక కవచం. ఈ అండర్వేర్తో టోటల్ ఐటమ్స్ 20. ఇప్పుడు లెక్క సరిపోయింది. శ్రీనివాస్, టూర్ ఫినిష్ వెళ్ళిపోతున్నాం కదా, నీకేమనిపించట్లేదా? అనిపించింది. మొన్న డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఆఫ్రికన్ చీతాని చేసి ఫోటో తీసుంటే బాగుండేది అనిపించింది. వేరేమనిపించలేదా? అనిపించింది. ఏంటి? ఈ టూర్ ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకేమనిపించలేదా? అనిపించింది. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నెక్స్ట్ టైం నేను టూర్కి వచ్చినప్పుడు కూడా నువ్వే నాకు గైడ్గా ఉండాలి. ఓకే? శ్రీ, మన పరిచయానికి గుర్తుగా నేను నీకు గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? ఈ డైరీ. డైరీనా? అవును. మనసుకు ఎక్కువ సంతోషం కలిగినా బాధ కలిగినా తట్టుకోలేదు. అది ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది. అది ఎదుటివారికి చెప్పుకోలేనప్పుడు ఈ డైరీలో రాసుకుంటే కొంత బరువు తగ్గుతుంది. ఇది నా ఫిలాసఫీ. స్టూపిడ్. నువ్వే స్టూపిడ్. బాయ్. ఓహో ఈహా. ఏమన్నా మర్చిపోయావా? స్టూపిడ్.
చూసానే. ఎక్కడా? చైతి, ఎప్పుడు నడుము చేయొద్దు. Oh, what happened, Sweta? What? Don't touch my hip. రాక రాక ఒక్క తెలుగు సినిమా వచ్చింది, అది కూడా చూడనివ్వకుండా చేసావు. నువ్వు వెళ్ళి బండి తీసుకురా. అతను ఎక్కడో చూసానే. ఎక్కడ? ఖచ్చితంగా ఎక్కడో చూసే ఉంటాను. ఏమైంది? అయ్యో, టైర్ పంచర్ అయింది. టాక్సీ కూడా దొరకదు. ఇప్పుడు ఎలాగే ఈ టైంలో షాపులు కూడా ఉండవు. హలో, ఏంటి రాణిగారు రథం ఆగిపోయింది? పంచర్ అయింది. అయితే రండి, డ్రాప్ చేస్తా. మేము స్ట్రేంజర్స్ తో రాము. ఏంటి, నేను స్ట్రేంజరా? చూడండి, ఇది కలకటా, ఎంటీ రోడ్డు, అది అర్ధరాత్రి, అందులోనే ఆడపిల్లలు. వెయిట్ వెయిట్ వెయిట్, శ్వేత ఆడపిల్లని ఎవరు చెప్పారు? కదా, ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్. శ్వేత ఆడపిల్ల కాదు, ఆడపులి. సరే ఆడపులి గారు, ఈ టైంలో మగ పుల్లులు మందేసి విచ్చలవిడిగా తిరుగుతుంటే జాగ్రత్త. రారా. నేను రాను. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే, మంచి బుద్ధిమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా, అంటే ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కే ఇదిరా. రే, చాలా మహిమగల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. నాలుగు పెట్టినట్టు పెద్ద నామం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, కూడా వస్తే ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు, బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు, బాలు, అమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండ్రా. ఒరే, పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అర్చన ఎలా చేయించేది? ఒరే, అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను.
కోసం ఎదురు చూస్తున్నారు. పద పద. ఎక్కడిలా పరిగెడుతున్నావు? అబ్బా వదిలేనా, ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి ఎంత? డేయ్ గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు. ఒరే దండం పెట్టుకో, దండం పెట్టుకోరా. ఏమిటండి ఊరుకోండి. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను